ఓకే. నిన్న మీరు కండిషన్ బేస్ మీద స్టేట్మెంట్స్ ఎలా ప్రింట్ చేయాలి? ఇఫ్ ఎల్స్, స్విచ్, ఎల్స్ ఇఫ్ గురించి నేర్చుకున్నారు. అవునా? ఎయిదర్ సింగిల్ కండిషన్ కానీ, మల్టిపుల్ కండిషన్స్ కానీ. ఇప్పుడు సేమ్ అలానే ఒక కండిషన్ బేస్ మీద ఒక స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలని డిసైడ్ చేయొచ్చు ఇక్కడ. ప్రీవియస్ ఏం చేశారు? ఏదైతే ఒక స్టేట్మెంట్ చేసుకొని అందులో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలా వద్దని డిసైడ్ చేసుకున్నారు ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు ఒకే స్టేట్మెంట్ అంటే ఒక కండిషన్ బేస్ మీద ఒక స్టేట్మెంట్ ని ఏదైతే మీరు ఒక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్ అవ్వచ్చు, లేకపోతే ఒక మెథడ్ అవ్వచ్చు, దేన్నైనా కానీ ఒక మల్టిపుల్ టైమ్స్ మీరు కాల్ చేయాలని అనుకుంటే దానికి మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. ఇటరేటివ్. సో ఇటరేటివ్ అంటే జనరల్ గా మీనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు, మల్టిపుల్ టైమ్స్ రొటేషన్ అని చెప్పేసి. అవునా? సో ఇక్కడ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేసి ఒకే ఒక స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ మీరు రొటేట్ చేయొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 to 10 వరకు నెంబర్స్ కావాలి. అంటే 1 నుంచి 10 వరకు 1, 2, 3, 4 అలా నాకు నెంబర్స్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకే. సో అప్ టు 100 వరకు కావాలి. సో నేను 100 వరకు కావాలి అని అనుకుంటే అప్ టు 10 వరకు కావాలి. 10 వరకు నేను నెంబర్స్ అనేది రాయాలి. 100 వరకు కావాలంటే 100 వరకు రాసుకోవాలి. 10 వరకు కావాలనుకుంటే 10 వరకు నేను ప్రతి ఒక్క నెంబర్ను కూడా రాయాలి. కానీ లూప్స్ని యూజ్ చేసి ఏంటంటే మనం ఏ నెంబర్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఒక కండిషన్ చెక్ చేసి ఒక కండిషన్ బేస్ మీద మనం 100 నెంబర్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో 1, 2, 3 అని ఒకదాని కింద ఒకటి రావాలి అని అనుకోండి. సో మనం ఇప్పుడు తెలియదు కాబట్టి ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో 1 అని రాస్తాం. అంతేనా? సో నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో 2 అని రాస్తాం. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో 3 అని రాస్తాం. సో అలా నాకు ఎన్ని సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అవుతున్నాయి? ఇప్పుడు 100 సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ నేను రాసుకోవాల్సి వస్తుంది. అవునా? అప్ టు 100 ఎస్ఓపీలు నేను రాసుకోవాలి. ఇలా కాకుండా మనం ఓన్లీ ఒక కండిషన్, నీకు 1 నెంబర్ కావాలా, 1000 నెంబర్స్ కావాలా, 200 నెంబర్స్ కావాలా, 3000 నెంబర్స్ కావాలా అంటే ఇక్కడ ఒకే స్టేట్మెంట్ రాసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ దాంట్లో వచ్చే వాల్యూని అప్డేట్ చేస్తూ ప్రింట్ చేస్తూ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి ఏం అవసరం? కండిషన్ అవసరం. ఓకే. ఒక కండిషన్ మీరు రాస్తున్నప్పుడు ఆ కండిషన్ బేస్ మీదనే ఈ లూప్ అనేది రొటేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఒక కండిషన్ రాస్తున్నారో ఆ కండిషన్ బేస్ మీదనే లూప్స్ అన్ని కూడా రొటేట్ అవుతాయి. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు లూప్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలుసుకున్నారు. అందులో ఇప్పుడు ఎన్ని టైప్ ఆఫ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇందులో మనకు వైల్, డూ వైల్, ఫర్ లూప్ అండ్ ఫర్ ఈచ్. ఓకే. సో జస్ట్ రాయడానికి మాత్రమే మనం ఫర్ ఈచ్ అని రాస్తాం. రాసేటప్పుడు మాత్రం నార్మల్ గానే రాస్తాం. ఫర్ అని మాత్రమే రాసుకుంటాం. ఓకే. సో ఇక్కడ వైల్, డూ వైల్, ఫర్ లూప్ అండ్ ఫర్ ఈచ్. లాస్ట్ వన్ ఫర్ ఈచ్ లూప్. ఓకే. దీన్ని పిలవడం మాత్రం ఫర్ ఈచ్ లూప్ అని మనం కాల్ చేస్తాం. ఫస్ట్ వన్ వైల్ లూప్. దాని యొక్క ఇక్కడ ఏంటి స్టేట్మెంట్స్ మనం ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ రొటేట్ చేయాలనుకుంటున్నామో అప్పుడే మనకు ఈ లూప్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ వన్ మనకి వైల్ లూప్. ఓకే. సో వైల్ ని యూజ్ చేసి మనం ఏంటంటే ఫస్ట్ దాని యొక్క సింటాక్స్ మీకు తెలియాలి. ఇక్కడ లూప్స్ యొక్క పర్పస్, అన్ని లూప్స్ యొక్క పర్పస్ ఏంటి? ఎప్పుడైతే మీరు ఒక స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ రొటేట్ చేయాలనుకుంటున్నారో అప్పుడే మీకు ఇది యూజ్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ మ్యూట్ లో పెట్టండి. ఓకే. ఫస్ట్ మీరు ఇక్కడ ఒక సింటాక్స్, వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ డిక్లరేషన్ ఆర్ ఇన్షియలైజేషన్. ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి అందులో వాల్యూ అనేది ఇన్షియలైజ్ చేయాలి. నెక్స్ట్ వైల్. ఇక్కడ మీరు ఒక కండిషన్ అనేది చెక్ చేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ వైల్ లూప్ బాడీ స్టేట్మెంట్స్, మీరు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలనుకుంటే అన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు మెథడ్స్ రాసుకోవచ్చు. మెథడ్ని కాల్ చేయాలంటే మెథడ్ని కాల్ చేయొచ్చు. లేకపోతే ఏమైనా ఎస్ఓపీలు కావాలంటే ఎస్ఓపీలు రాసుకోవచ్చు. ఏదైనా లాజిక్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే ఆ లాజిక్ కూడా మీరు ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే. సో ఇక్కడ ఏంటనంటే ఎప్పుడైతే మీరు ఒక
వేరియబుల్స్ అంటే ఎప్పుడైతే మీరు ఒక వైల్ లూప్ అనేది రాస్తున్నారో ఫస్ట్ మీకు వాల్యూ అనేది ఇనిషియలైజ్ కావాలి. దెన్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఈ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. లూప్‌లోకి ఎంటర్ అయ్యి సో, ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్‌ని రీడ్ చేసేస్తుంది. నెక్స్ట్ మీరు ఏదైతే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్‌కెళ్తుంది. వన్స్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది కండిషన్ దగ్గరికే వస్తుంది. ఓకే. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఒకవేళ మళ్ళీ సెకండ్ టైమ్ కూడా కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, సెకండ్ టైమ్ కూడా ఆ లూప్‌లో ఉన్న స్టేట్మెంట్స్‌ని మళ్ళీ రీడ్ చేస్తుంది. అలా ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది డిస్సాటిస్ఫై అవుతుందో, ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అంతవరకు సేమ్ లూప్‌లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఎప్పుడైతే మీరొక వైల్, వైల్ లూప్‌ని యూజ్ చేసి చేస్తున్నారు అంటే లూప్స్‌ని ఏ లూప్‌ని యూజ్ చేసినా కండిషన్ బేస్ మీదనే. సో, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ దేన్ని తీసుకున్నా మీకు అంతా కూడా కండిషన్ బేస్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో, ఎప్పుడైనా మీరొక వేరియబుల్ తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు వైల్ లూప్‌ని యూజ్ చేస్తున్నారో ఇక్కడ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకోవాలి ఫస్ట్. మీరేదైనా ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ త్రూ కూడా మీరు చేసుకోవచ్చు. అంటే వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్ ద్వారా కూడా మీరు కండిషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. ఫస్ట్ మనకు క్లాస్ కావాలి కాబట్టి క్లాస్ వైల్ ఎగ్జాంపుల్. ఓకే. క్లాస్ నేమ్ వైల్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ అనేది తీసుకుంటున్నాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఓకే. సో, ఇందులో మీరు స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది యూజ్ చేయాలి. స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి? సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకు వాల్యూ ఇనిషియలైజేషన్ జరగాలి. అంతేనా? సో, ఒక వేరియబుల్ తీసుకోండి. ఇంటూ ఏ. ఏ అని తీసుకోండి, ఎక్స్ అని తీసుకోండి, 1 అని తీసుకోండి మీ ఇష్టం. ఐడెంటిఫైయర్స్ రూల్స్ బేస్ చేసుకొని ఏదైనా ఒక వేరియబుల్ యొక్క నేమ్ డిక్లేర్ చేసుకోండి. సో, ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్ 1 అని ఇచ్చాను. ఓకే. సో, నెక్స్ట్ మనకేంటి సింటాక్స్‌లో వైల్. ఓకే. సో, ఇక్కడ కండిషన్ ప్రింట్ చేయాలి. ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఏ ఈజ్ లెస్ దెన్ 10. ఓకే. ఏ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 10. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ఆ వాల్యూస్ ఏ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ ఏ వాల్యూని ప్రింట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్. సో, ఇక్కడ నెక్స్ట్ మనకేంటి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సార్ సిస్టమ్ స్పెల్లింగ్ ఒకసారి చూడండి. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ఏని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి సింటాక్స్ లో మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఏదైతే మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారో ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్ కి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయాలి. అంటే ఏ ప్లస్ ప్లస్. నాకేంటి ఇక్కడ 1 నుంచి 10 వరకు కావాలి. అంటే ఇక్కడ కండిషన్ చెక్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఇచ్చారనుకోండి. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకు వాల్యూ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ స్టెప్ మనకి వాల్యూ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. వన్స్ వాల్యూ ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకునేటప్పుడు ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 1. 1 ఈజ్ లెస్ దెన్ 3 చెక్ చేసుకుంటుంది. సో, 1 ఈజ్ లెస్ దెన్ 3 అన్నప్పుడు కండిషన్ ట్రూ కాబట్టి సో, ఈ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే లూప్ ఉందో అప్పుడు లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. వన్స్ లూప్‌లో ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఏ. ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు 1 కాబట్టి అది అవుట్‌పుట్‌లో మీకు 1 అని ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ప్రింట్ ఎల్ఎన్ రాసినాం కాబట్టి నెక్స్ట్ లైన్‌కి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. వన్స్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏ వాల్యూ ప్రీవియస్ 1 కాబట్టి నెక్స్ట్ అది 2కి ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే.
సో ఇంక్రిమెంట్ ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. వన్స్ వాల్యూ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్కే వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఆ కండిషన్ చెక్ చేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దాన్ 3. ఓకే, సో మళ్ళీ కండిషన్ ట్రూయే కాబట్టి మళ్ళీ ఇందులోకి మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత అప్పుడు 2 కాబట్టి 2ని ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ లైన్లో 2 అని మనకు ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్. వన్స్ ఇంక్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు 3 ఈజ్ లెస్ దెన్ 3. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి సో ఎప్పుడైతే మీ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో, మీరు ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడే ఆ లూప్ లోంచి ఎగ్జిట్ అవుతుంది. అంతవరకు ఆ లూప్ లోనే రొటేట్ అవుతుంటుంది. ఒకవేళ ఫస్ట్ మీరు కండిషన్ అనేది ఫాల్స్ చేశారనుకోండి, సో అసలు ఆ లూప్ లోకి ఎంటర్ అవ్వదు. ఎప్పుడైతే మీరు లూప్ చెక్ చేసుకుంటున్నారో, ఎప్పుడైతే ఒక కండిషన్ అనేది ఇస్తున్నారో, కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ బేస్ మీదే మీ యొక్క లూప్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వాల్యూ ఇన్స్లైజేషన్, ఫస్ట్ స్టెప్ వాల్యూ అనేది ఇన్స్లైజ్ అవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. వన్స్ వాల్యూ ఇన్స్లైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ కండిషన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే ఎక్కడికి వెళ్తుంది, మీ వైల్ లూప్ లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ని రీడ్ చేస్తుంది. స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కి వెళ్తుంది. వన్స్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, సో అలా ఎంతవరకు రొటేట్ అవుతుంది ఈ లూప్ అనేది, ఎప్పుడైతే ఒక్కసారి మీ యొక్క కండిషన్ ట్రూ అయింది అని అంటే మళ్ళీ అల్టిమేట్ గా అది కండిషన్ అనేది ఫాల్స్ అవ్వాలి. అంతవరకు అదే లూప్ లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం సేవ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ చేద్దాం. సేవ్. ఓకే, సో ఇక్కడ మీ యొక్క ప్రోగ్రామ్ యొక్క నేమ్ తోని మీరు సేవ్ చేసుకోండి. వైల్ ఎగ్జాంపుల్ డాట్ జావా. ఇక్కడ ఆల్ ఫైల్స్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ గా Notepad++ లో ఆల్ ఫైల్స్ అని ఉంది కాబట్టి మళ్ళీ సపరేట్ గా మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక మీ యొక్క ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. cd స్పేస్ ఫోల్డర్ నేమ్ ఏదైతుందో ఆ ఫోల్డర్ నేమ్ మీరు తీసుకోవాలి, జావా pgm. cd స్పేస్, సో ఎక్కడ ఉంది, జావా pgm లో net1 లో ఉంది. సో net1. ఓకే, సో ప్రీవియస్ కమాండ్స్ అన్ని కూడా మీరు క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ cls యూజ్ చేస్తే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, మనం కోడ్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఫస్ట్ కంపైలేషన్ చేయాలి. జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ మీరు అక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ సింటాక్టికల్ గా ఎలాంటి మిస్టేక్ లేదని అంటే మనకు కోడ్ అనేది కంపైల్ అయిపోతుంది. వన్స్ కోడ్ అనేది కంపైలేషన్ అయిపోయిందని అంటే సో నెక్స్ట్ మనం ఎగ్జిక్యూషన్, జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతుందో ఆ క్లాస్ నేమ్ అక్కడ తీసుకోండి. ఓకే, 1 2. సో ఇప్పుడు ఏం స్టేట్మెంట్ మారట్లేదు, జస్ట్ ఓన్లీ కండిషన్ మారుస్తుంది. సో నాకు 100 వరకు కావాలి. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ రాస్తే అప్పుడు 100 కూడా మనకు ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యా, జస్ట్ నేను ఏం చేంజ్ చేయలేదు, అక్కడ స్టేట్మెంట్స్ ఎక్స్ట్రా రాయలేదు, ఓన్లీ 1 నుంచి 100 వరకు 1000 వరకు కావాలి. ఓకే, జస్ట్ మీరు ఆ కండిషన్ చేంజ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా 1000 వరకు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. మీకు అన్ని ఒకే లైన్లోనే ప్రింట్ అవ్వాలనుకున్నారు అనుకోండి, జస్ట్ అక్కడ ప్రింట్ ఎల్ఎన్ బదులు ప్రింట్ అని ఇవ్వాలి. ఓకే, సో మళ్ళీ మీకు దాని తర్వాత కామా కూడా కావాలి అని అనుకుంటున్నారు, సో ప్లస్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లో మనకి ఏదైతే రాస్తున్నామో అది ప్రింట్ అవుతుంది. వాటి మధ్యలో స్పేస్ కూడా రావాలనుకుంటున్నారు, ఆ స్పేస్ కూడా ఇవ్వండి, వచ్చేస్తుంది. సేవ్. ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత కంపైలేషన్, దెన్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో మీకు ఆ వాల్యూస్ అనేటివి ఎంతవరకు మనకు 1000 వరకు ఇస్తే 1000 వరకు ప్రింట్ అయ్యి. కండిషన్ ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రం ఎక్కడ ఇంక్రీజ్ అవ్వట్లేదు, జస్ట్ ఓన్లీ కండిషన్. అందుకే వీటన్నిటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఒక కండిషన్ బేస్ మీదనే మనకు ఆ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. ఓకే, మీ అవసరాన్ని బట్టి
మీ అవసరాన్ని బట్టి మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని డిస్ప్లే చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీరియల్ నెంబర్స్ రాస్తున్నారు అనుకోండి. సో సీరియల్ నెంబర్స్ నాకు ఒక 100 కావాలి. సో ఆ 100ని ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ వైల్ లూప్ ని, ఫర్ లూప్ ని, ఏ లూప్ నైనా మీరు యూజ్ చేసి ఏంటంటే అరేస్ లో ఉండే వాల్యూస్ ని కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అరేని డిక్లేర్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ. ఓకే, సో వైల్ విత్ అరేస్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఒకటి మనం తీసుకోండి. క్లాస్ ఎగ్జాంపుల్ ఓకే వైల్ విత్ అరేస్. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఇక్కడ మీరు ఒక అరేని డిక్లేర్ చేసుకున్నారు అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ అన్ని నెంబర్స్ డిక్లేర్ చేశారు అనుకున్నా. 1 డైమెన్షన్ ఆఫ్ అరే తీసుకొని అక్కడ వాల్యూస్ ఏదో డిక్లేర్ చేసుకున్నారు. 10, 20, 30, 40, 50 అని డిక్లేర్ చేసుకున్నారు. సో ఈ వాల్యూస్ ని నార్మల్ గా ప్రింట్ చేయాలంటే మనం ఎలా ప్రింట్ చేస్తాం? ఏ ఆఫ్ 0 అంతేనా? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. దీంట్లో ఎలా తీసుకుంటాం మనం? ఏ ఆఫ్ 0 అంతేనా? నెక్స్ట్ టైం రాసేటప్పుడు నెక్స్ట్ వాల్యూ కావాలంటే ఏ ఆఫ్ 1 అంతేనా? సో మళ్ళీ నెక్స్ట్ వాల్యూ కావాలంటే ఏ ఆఫ్ 2. అలా మనకు ఒక అరేలో ఉండే వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే వాటి యొక్క ఇండెక్సెస్ బేస్ మీద మనం ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అదే మీరు వైల్ లూప్ ని యూజ్ చేసి ఏ లూప్ అయినా వైల్ యూజ్ చేయొచ్చు, డూ వైల్ యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు, ఫర్ ఈచ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఏ లూప్ ని యూజ్ చేసినా లైన్స్ ఆఫ్ కోడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఏం చేంజ్ అవుతుంది? ఇక్కడ కామన్ పాయింట్ ఏముంది, మనం ఏం చేంజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కామన్ పాయింట్ అంతా కూడా ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఏ ఆఫ్, అందులో 0 యొక్క వాటి యొక్క ఇండెక్సెస్ ఒక్కటే మారుతూ ఉన్నాయి. 0 మారుతుంది, 1 మారుతుంది, 2 మారుతుంది. అంటే మనకు ఇక్కడ లూప్ ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం? ఇంక్రిమెంట్ చేయొచ్చు. అంటే ఒక పొజిషన్ ఒక వాల్యూ నుంచి ఏదర్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మనం చేయొచ్చు. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? జస్ట్ మన ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ని ఐ అందాం షార్ట్ కట్ లో ఐ ఈజ్ ఈక్వల్ టు 0. మన యొక్క ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మీరు మొత్తం ఫుల్ నేమ్ రాసుకోవాలనుకున్నా రాసుకోండి, ఇండెక్స్. నెక్స్ట్ వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి? వైల్, ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి అంతేనా? సో వైల్ లూప్ బాడీ స్టేట్మెంట్స్. బాడీలో మనకి ఏంటి కామన్ పాయింట్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది కామన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ ఏ ఆఫ్ 0 అంటే ఒక వాల్యూ వస్తుంది. ఏ ఆఫ్ 1 అంటే మనం ఇప్పుడు ఇంక్రీజ్ చేయాల్సింది ఏంటి? ఈ ఇండెక్స్ బేస్ మీద నాకు ఎంత వరకు ఉంది అరే యొక్క లెంత్ ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అరే యొక్క లెంత్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఏ డాట్ లెంత్ అనే ఒక వేరియబుల్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు అరే యొక్క లెంత్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేసుకునేటప్పుడు ఇండెక్స్ ఓకే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, లెస్ దెన్ ఏ డాట్ లెంత్. ఓకే, ఏ డాట్ లెంత్ అంతేనా? సో ఇక్కడ అరే యొక్క నేమ్ ఏ డాట్ లెంత్ అంటే ఇక్కడ ఆ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఒకవేళ మీరే క్యాలిక్యులేషన్ చేసుకొని రాసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏం పాస్ చేయాలి మనం? వాటి యొక్క ఇండెక్స్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాల్యూ 0. సో అంటే 0 అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అలా మీరు ఇక్కడ పొజిషన్ మారుస్తూ వస్తున్నారు కాబట్టి సో ఆటోమేటిక్ గా ఆ వాల్యూస్ అనేవి మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో జస్ట్ సేవ్ దిస్ ప్రోగ్రామ్. వైల్ విత్ అరే డాట్ జావా. సో ఇక్కడ ఆల్ ఫైల్స్ అనేది కామన్ గానే ఉంది కాబట్టి మనకేం అవసరం లేదు. సో ప్రీవియస్ ఉన్నదంతా కూడా నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ లో జస్ట్ సిఎల్ఎస్ అని టైప్ చేస్తాను. నెక్స్ట్ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఓకే, కోడ్ కంపైల్ ఫైల్. నెక్స్ట్ జావా స్పేస్ ఇక్కడ క్లాస్ నేమ్ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ క్లాస్ నేమ్ అక్కడ యూజ్ చేయండి.
సారీ. సో ఇక్కడ మన యొక్క కండిషన్ అనేది కరెక్ట్ రాసినట్లేము, అందుకే అది ప్రాబ్లం వస్తుంది. సో ఏం రాసాం మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏ డాట్ లెంత్, ఓకే అన్నిట్లో 10 ప్రింట్ అవుతుంది, కరెక్ట్ రాసాం కదా. ఓకే సో ఐ వాల్యూ ఇండెక్స్ వాల్యూ ఇస్ 0. ఓకే 0, నేమ్ కరెక్ట్ ఇచ్చామో లేదో ఒకసారి చూసుకోండి. సో ఏ డాట్ లెంత్, ఏ వాల్యూ, ఓకే LENGTH కరెక్ట్. ఓకే సో ఇక్కడ మనం ఏం మర్చిపోయాము, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది మర్చిపోయాం. ఓకే సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ లేకపోవడం వల్ల మనకి ఏంటంటే ఫస్ట్ వాల్యూవే అది కండిషన్ ట్రూ అవుతుంది, కానీ ఎప్పుడు ఫాల్స్ అవ్వట్లేదు. దాని పని ఏంటి, సో ఇక్కడికి వస్తుంది, కండిషన్ చెక్ చేసుకుంది, ట్రూ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఏ వాల్యూ ఏముందో చెక్ చేసుకుంటుంది, ఐ వాల్యూ ఇండెక్స్ వాల్యూ ఏముందో చెక్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ మిస్ చేసింది ఏంటి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ప్లస్ ప్లస్. ఓకే సో ఐ వాల్యూ నాకు ఇంక్రీజ్, ఇండెక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ రావాలి, అప్పుడే నాకు పొజిషన్ లో మారి ఆ వాల్యూస్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఓకే సో అప్పుడు 50 వరకు మనకు 30 వరకు మనకు ఫస్ట్ ఏమో 30 వరకే ప్రింట్ అయ్యి, ఎందుకంటే ఈ 3 రాసాం కాబట్టి. ఓకే సో దానికి దీనికి మీకు వేరియేషన్ కావాలి అని అనుకుంటే జస్ట్ ఒక దాని కింద డబుల్ కొటేషన్స్ లోపల ఏమన్నా ఐకాన్స్ పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అవే వాల్యూస్ ఇవే వాల్యూస్. ఓకే సో సేవ్. ఓకే సో ఇక్కడ అరేని యూజ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మనకి, ఇంకా ఎలిమెంట్స్ పెరిగాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4, 5 ఉన్నాయి, సో 5కి రాసాం, నెక్స్ట్ పెరిగితే ఇక్కడ వాల్యూస్ అనేది ఇంక్రీజ్, ఇక్కడ మళ్ళీ మనం ఇంకో సిస్టమ్ డాట్ అవుట్పుట్ అని రాసుకుంటూ రావాలి. అదే లూప్స్ యూజ్ చేస్తే డైరెక్ట్ గా మనం వాటిని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా వాటి యొక్క ఇంటర్నల్ గా అది క్యాలిక్యులేషన్ చేసుకొని వాటి యొక్క లెంత్ అదే ఇంటర్నల్ గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం ఇక్కడ లెంత్ కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఆ లెంత్ ని బట్టి ఆటోమేటిక్ గా ఈ యొక్క కండిషన్ బట్టి ఆ స్టేట్మెంట్స్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలి అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క వైల్ లూప్ ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా రాయొచ్చు. సో వాటి గురించి నేను నెక్స్ట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని అంటే ఎప్పుడు మనం ఈ యొక్క వైల్ లూప్ ని యూజ్ చేయాలి, మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఏదో ఒక స్టేట్మెంట్ రాసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ లోడ్ చేసి అందులో ఏమైనా వాల్యూస్ ని మనం అప్డేట్ చేసేవి ఉన్నాయా, కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, దాంట్లో అప్డేట్ చేసే వాల్యూ ఒకటి ఉంటుంది. ఐదర్ నెంబర్స్ అయినా అప్డేట్ చేయొచ్చు, స్ట్రింగ్స్ అయినా మనం అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ అరేలో ఇచ్చిన వాల్యూని మేజర్ మనం అరేలో ఇచ్చిన వాటిని కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో వైల్ లూప్ లో ఎవరికైనా డౌట్ ఉందా?